శాపం ఆ ఇంటి కోడళ్ళకే కాని కూతుళ్ళకి కాదు కదా. మీతో 3 సార్లు గవ్వలు తీయించి చూశాను. ప్రతిసారి ఫలితం ఒకేలా వచ్చింది. అంటే దాని అర్థం నేను చెప్పింది ముమ్మారు నిజమని. ఈ నిజం మా తండ్రి గారైన చలమయ్య శాస్త్రి గారు మీతో చెప్పాలని చెప్పలేకపోయారు. స్వామి, అంటే మీరు చెప్పింది అక్షరాలా జరుగుతుందంటున్నారా? జరగబోయేది ఈ అక్షరాలలో ఉంది. దీనికి వెరుగుడేమీ లేదే స్వామి. దివ్యమ్మ వివాహం చేసుకోకుండా జీవితాంతం కన్యగా ఉండిపోతే శాపం ఆమెకు సోకదు. దివ్యమ్మ కన్యగా మిగిలిపోవాలా? అదెలా సాధ్యం శాస్త్రి గారు? సాధ్యం కావాలి. తన అక్క ప్రతిరూపమైన కూతురి కన్యరికం చెరిగిపోవాలి. ఆమె వివాహం చేసుకోవాలి. అప్పుడే ఈమె బతుకుతుంది. సచ్చిది గొర్రె. ఆ దివ్యను చంపాలని ఈ నిత్య అనుకుంటుంటే ఈ నిత్యతోనే ఆ దివ్యకు పెళ్లి చేయించాలని ఈ వెర్రి జ్యోతిష్కుడు చెప్తున్నాడు. వెర్రి కాదు, పిచ్చి కాదు, అతను నిజమే చెప్తున్నాడని నాకు అనిపిస్తోంది. లోపలికి వెళ్ళి ఆస్తి వస్తుందో రాదు, మనం గవ్వలు వేయించుకుని అడుగుదామా? దానికి మళ్ళీ గమలేయటం ఎందుకు? టైం వేస్ట్. మనకు కన్ఫామ్గా ఆస్తి రాదు. మన బతుకులు ఇంతే. ఆమె ప్రాణాలతో ఉండాలంటే కన్యగా మిగిలిపోవాలి. వివాహం చేస్తే మరణం తథ్యం. ఆమె తప్పకుండా వివాహం చేసుకునేలా చెయ్యాలి. లేదంటే మీకు చావు అనివార్యం. ఇది శాపం కాదు చారిగారు, శాసనం కంటే ఎక్కువ. ఈ మరణ శాసనాన్ని మరోలా దాటి మీరు మృత్యుంజయులు కాలేరు. నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది. గవ్వ కూడా ఇదే చెబుతుంది. హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర. ఆయన చెప్పింది నిజమే ఉంటుంది మేడం. ఎందుకంటే ప్రయత్నించిన ప్రతిసారి మీరే ఓడిపోతున్నారు. ప్రతిసారి మీకే అవమానం జరిగింది. ఇదంతా ఆ శాపం వల్ల అయ్యి ఉండొచ్చు. హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర. ఏమిటి స్వామి ఇది? ఎన్ని తరాలని వెంటాడుతుంది, ఎంతమందిని బలి తీసుకుంటుంది? మీ ప్రాణాలు ఆగాలంటే దివ్య తలపై మీరు తలంబరాలు పోసి అక్షంతలు చల్లాలి మేడం. చూస్తూ చూస్తూ దాని తలపై పువ్వులు ఎలా చల్లాలి? నిప్పులు అనుకుని చల్లండి మేడం. దానికి మంచి జరుగుతుంది అంటే నిప్పులు కూడా చల్లలేను నాగభూషణం. ఈ వివాహం ఆమెకు మృత్యువు, మీకు పునర్జన్మ. పెళ్లి చేసుకుంటే ఆమె చనిపోతారు, చేసుకోకపోతే మీరు చనిపోతారు. ఎందుకు స్వామి ఇలా జరగాలి? దివ్యమ్మ ఏం పాపం చేసిందని తనకు మరణ శాసనం రాయాలి. తనేం తప్పు చేసిందని జీవితాంతం కన్యగానే మిగిలిపోవాలి. దివ్యమ్మకు పెళ్లి చెయ్యాలని ఆశపడుతున్న ఆ పెద్ద ఆవిడకు ఇప్పుడు నేనేం చెప్పాలి? దివ్యమ్మ పెళ్లి చూడాలని కలలు కంటున్న కల్పనా మేడం గారికి నేనేం సమాధానం చెప్పాలి? దివ్యమ్మకి ఏం చెప్పాలి? ఎందుకు స్వామి ఇలా? దీన్నే విధి అంటారు చారి. కాల ప్రవాహంలో
ఎన్నో మలుపులుంటాయి. వాటిలో ఇది ఒకటి. వీటి గురించి మీకు ముందే తెలుసు. అయినా మీరు మార్చరా స్వామి? జరిగే ఘోరాలను ఆపలేకపోతే అసలు మీరున్నదెందుకు? జరిగేది చెప్పగలం కానీ ఆపలేం. నేనాపుతాను. ఏ ఘోరం జరగకుండా నేను చూస్తాను. జరగబోయేది నేనైనా చెప్పగలను. నువ్వు ఆ పని కూడా చేయలేవు చారి. పంచభూతాలను, ప్రకృతిని నువ్వు శాసించలేవు. ఏమంటున్నారు స్వామి? శాపం పెట్టిన ఇంటికి వారసుడివి నువ్వు. శాపం గురించి చెప్తూ వస్తున్న స్వామికి వారసుణ్ణి నేను. శాపానికి బలైపోయిన కుటుంబానికి వారసులు వాళ్ళు. మారింది తరాలు మాత్రమే, నడిపిస్తుంది శాపం ఒక్కటే. పురాతనపు పురాణ వర్ణన, పైకి కనబడుతున్న కథనం, నిత్య జీవన సత్యమని భాగవత లీలల అంతరార్థం. జరుగుతున్నది జగన్నాటకం, జరుగుతున్నది జగన్నాటకం, జరుగుతున్నది జగన్నాటకం. క్షమించండి అమ్మాయి గారు. ఏదో ఆట పట్టించి నవ్వించాలని మా నాన్నలా వేషం మార్చానే తప్ప మిమ్మల్ని మోసం చేయాలనో మరో ఉద్దేశమో నాకు లేదు. దయచేసి నన్ను నమ్మండి. ఒక నమ్మకం తనని నమ్మమని అడగడం వింతగా ఉంది చారుకేశ. అంటే అమ్మాయి గారు, నా మీద మీకు అనుమానం పోయిందా? లేదు. అసలు నీపై డౌట్ ఉంటే కదా చారుకేశ అది పోవడానికి. మా నాన్నగారికి మీ నాన్నగారెంతో, నువ్వు నాకంతా. నువ్వేం చేసినా నా మంచి కోసమే చేస్తావు అని నాకు తెలుసు. నువ్వు పనిచేస్తుంది చాణక్య దగ్గరే అయినా నీ మనసు నా దగ్గరే ఉంటుందని నాకు బాగా తెలుసు. నా ప్రాణ స్నేహితుడివి. ఆ మాత్రం నిన్ను అర్థం చేసుకోలేనా? థ్యాంక్స్ అమ్మాయి గారు. ఎక్కడ మీరు నన్ను అపార్థం చేసుకున్నారోనని చాలా భయపడ్డాను. ఒకవేళ నేను నిన్ను నిజంగా అపార్థం చేసుకున్నా నాకు అర్థమయ్యేలా చెప్పు చారుకేశ. అంతేకాని భయపడి మౌనంగా ఉండి మన మధ్య దూరం పెంచుకు. మంచి స్నేహితుల మధ్య అర్థవంతమైన బంధం ఉండాలే తప్ప అపార్థాలు, అడ్డుగోడలు ఉండకూడదు. అలాగే అమ్మాయి గారు. మీతో ఏదైనా చెప్పగలిగిన చనువు, స్వతంత్రం మీరు నాకు ఇచ్చారు. దాన్ని నేను ఎప్పటికీ దుర్వినియోగం చేయనని మీకు మాటిస్తున్నాను. నేను ఇంకొక విషయం కూడా అడగాలి చారుకేశ. ఏంటమ్మాయి గారు? నేను మీ సారింటికి ఎందుకు వస్తున్నానని నువ్వు అనుకుంటున్నావు? అంటే అమ్మాయి గారు, అది పర్వాలేదు చారుకేశ, చెప్పు. మొదట సార్ మీ కారు బ్రేక్ డౌన్ అయితే చాణక్య సార్ మిమ్మల్ని ఆ ఇంటికి తీసుకొచ్చారు. తర్వాత రోజు సార్ని, శశి గారిని మన ఇంటికి మీరు లంచ్కి పిలిచారు. ఆ తర్వాత సార్ మర్చిపోయిన వ్యాలెట్ని మీరు ఆ ఇంటికి తీసుకొచ్చారు. అంటే ఇదంతా మీ సారే కావాలని చేస్తున్నారు అని అర్థమైంది కదా? అలా అని చెప్పడం లేదు అమ్మాయి గారు. యాక్సిడెంట్ గా కూడా జరుగుండొచ్చు. కాదు, ఇది పక్కా ప్లాన్. ప్రతిదీ ప్లాన్ ప్రకారమే జరుగుతుంది. సారీ అమ్మాయి గారు, అలాంటి ప్లాన్ ఏమీ సార్ దగ్గర లేదు. ఉంటే నాతో చెప్పుండేవారు. ఇది మీ సార్ ప్లాన్ కాదు చారుకేశ. మరి నిత్యాంటి ప్లాన్ అమ్మాయి గారు? నా ప్లాన్. మీ ప్లానా? అర్థం కాలేదు అమ్మాయి గారు. నా కార్ బ్రేక్ డౌన్ కావడం, నేను మీ సార్ ఇంటికి రావడం, శశికి సేవలు చేయటం, నెక్స్ట్ డే మీ సార్ని, శశిని మా ఇంటికి పిలవడం,
మీ సార్ వాలెట్ దాచిపెట్టడం, దాన్ని తీసుకుని మళ్ళీ మీ సార్ ఇంటికి రావడం అంతా నా ప్లాన్ ప్రకారమే జరిగింది. ఎందుకు అమ్మాయి గారు? ఎందుకో గెస్ట్ చెయ్యి. ఒకవేళ ఇది మీ ఇష్టం ఇష్టమే, కానీ నా ఇష్టం కాదు. అంటే అమ్మాయి గారు, చాణక్య సార్ అంటే మీకు ఇష్టం లేదా? మ్హూ. లేదు. మరి ఎవరి కోసం మీరు ఆ ఇంటికి వస్తున్నారు? శశి కోసం. కానీ చాణక్య గారంటే నాకు ఇష్టం లేదు, కానీ శశిని ఒకరు ఇష్టపడుతున్నారు. ఎవరమ్మాయి గారు? అన్నయ్య. నేను అంకుల్ పోలీసులతో వెళ్ళి అన్నయ్య రూమ్ని చెక్ చేశాం. అక్కడ అమ్మా నాన్నల ఫోటో, నా ఫోటోతో పాటు నాకు ఇంకొక ఫోటో దొరికింది. అది శశిది. కానీ అప్పటికి శశి ఎవరో నాకు తెలీదు. ఎంక్వైరీ చేస్తే చాణక్య చెల్లెలు అని తెలిసింది. అన్నయ్యకి శశికి ఉన్న సంబంధం ఏంటో అని తెలుసుకోవాలని త్వరగా బయటపడేవారు కాదు అమ్మాయి గారు. అంటే అది నీలాంటి వాడి వల్ల కూడా కాదా చారుకేశ? ప్రయత్నిస్తాను అమ్మాయి గారు. హలో, నేను ఇప్పుడే తాళం వేసి బయటకొచ్చాను. నువ్వెక్కడున్నావు? వస్తున్నాను. నేను రోడ్డు మీదకి వచ్చేస్తాను, త్వరగా వచ్చి పికప్ చేసుకో. కారాపు. ఎక్కడికి వెళ్తున్నావు? లైబ్రరీకి. నడిచి వెళ్తున్నావు ఎందుకు? ఫ్రెండ్ పికప్ చేసుకుంటానంటే. అలాంటప్పుడు ఇంటి దగ్గర వెయిట్ చేయకుండా ఎందుకు రోడ్డు మీదకి వచ్చావు? నేను కానీ చారుకేశ కానీ సెక్యూరిటీ కానీ తోడు లేకుండా ఒంటరిగా బయటికి రావద్దని చెప్పానా? నాకు టైం అవుతుంది, నేను వెళ్తాను. కారెక్కు. అక్కర్లేదు, ఫ్రెండ్ వస్తుంది.
కారెక్కమన్నానా? ఈ ఇంట్లో అడుగు పెట్టగానే దుష్టశక్తి నన్ను తాకింది. తన అక్క ప్రతిరూపమైన కూతురి కన్యరికం చెరిగిపోవాలి. ఆమె వివాహం చేసుకోవాలి. అప్పుడే ఈమె బతుకుతుంది. ఆమె తప్పకుండా వివాహం చేసుకునేలా చెయ్యాలి. లేదంటే మీకు చావు అనివార్యం. ఈ మరణ శాసనాన్ని మరోలా దాటి మీరు మృత్యుంజయులు కాలేరు. నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది. ఆపడానికి ఇది గండమో దోషమో వేరొకటో కాదు చారిగారు, శాపం. ఆమె ప్రాణాలతో ఉండాలంటే కన్యగా మిగిలిపో. ఆగరాచార్య, దేవీపురం పోయావా? వెళ్ళిన పని ఏమైంది? శాస్త్రి గారికి దివ్య జాతకం చూపించావా? ఏం చెప్పారు? బామ్మగారు కల్పన గారు ఎక్కడా? బామ్మగారు కల్పన మేడం. ఏమైందా వీడికే? ఏదో జరిగుంటుందక్కడ. పద. బామ్మగారు కల్పన మేడం. ఏమేం చారి, ఎందుకంత కంగారుగా ఉన్నావు? దేవీపురం వెళ్ళావా చారి? దివ్య జాతకం చూపించావా? అది దివ్యం ఎక్కడా? విషయం ఏంటో చెప్పు చారి. శాస్త్రి గారు ఏం చెప్పారు? దేవీపురం వెళ్ళాను. శాస్త్రి గారిని కలిశాను. స్వామీజీ కూడా వచ్చారు. స్వామీజీ కూడా వచ్చారా? ఏం చెప్పారు చారి? అది దివ్యమ్మ చారి, చారి, ఏమేం చారి? చారి, మాట్లాడు చారి. కల్పన, దివ్యను చారుకేసును పిలువు. కల్పన. దివ్య, చారుకేసా! దివ్య, చారుకేసా! చారుకేదో అయిందమ్మా. చారి, 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 అయ్యో ఏమిటి చారి? చారి, నాన్నారు 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 నాన్నారు. ఫిట్స్ వచ్చిందట చంద్రిక. పక్షవాతం అనుకుంటా పౌడరు. ఏమైంది అంకుల్?
ఎందుకు ఏడుస్తున్నారు అన్నారు? ఏమైంది? దేవిపురం వెళ్ళి దివ్య జాతకం చూపించి రమ్మన్నాను. వచ్చి ఏదో చెప్పబోతూ ఇలా అయ్యాడు. త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్ళండి, వెళ్ళండి.